హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే అల్వాల్ జాతర. ఈ అల్వాల్ జాతర ఏంటని అనుకుంటున్నారా? ఇది డిసెంబర్లో ధనుర్మాసంలో అల్వాల్ జాతర స్టార్ట్ అవుతుంది అండి. ఇది టెంపుల్ అల్వాల్ ఏరియాలో ఉంటుంది. ఎందుకు టెంపుల్ అల్వాల్ అంటామంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. శివుడు టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ ఒక 6 to 7 టెంపుల్స్ కలిపి ఉంటాయి. అందుకే ఆ ఏరియాని టెంపుల్ అల్వాల్ అని అంటారు. ఇక్కడ ఎక్కువగా కొలిచే దేవుడు ఏంటి అంటే శ్రీ శివుడు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటాయండి. ఈ టెంపుల్కి వెళ్ళేలోనే ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయండి. ఇక్కడ దొరకందంటూ ఏం లేదు. మన చిన్నతనాన్ని గుర్తు చేస్తుంది. మేము జాతరకు వెళ్ళామంటే అక్కడ బొమ్మలు, గాజులు, కన్నుకున్న చెవి కమ్మలు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అట్లాంటివి అన్నీ ఉంటాయి. ఇది లేదు అనే వస్తువు ఉండదు. మనకి కావాల్సిన చిన్న స్టీల్ సామాన్లు, చిన్న చిన్న కప్స్, బాక్సెస్, ఇక్కడ కనిపిస్తున్న లైట్స్, ఇవన్నీ చాలా బాగా ఉంటాయి ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలోనే. సో ఇవి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మాకు ఇది స్టార్టింగ్లోనే ఒక చైన్ నచ్చేసి మేము అక్కడే ఆగిపోయాం. అవి చూస్తూ ఇది తీసుకున్నాక ఇంకా టెంపుల్కి వెళ్దాంలే అని ఇంక తీసేసుకొని మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ టెంపుల్ ఎంత స్పెషల్ అంటే పురాణ కథ ప్రకారము విష్ణు బాలాజీ అనే సన్యాసి తిరుమల నుండి కాశీకి తిరుగు ప్రయాణం చేస్తుండగా అల్వాల్ దగ్గర ఆగారంట. ఒక చింత చెట్టు కింద ధ్యానం చేస్తూ దానితో పాటు శ్రీ బాలాజీ విగ్రహాన్ని మోసుకెళ్లారంట. ఈ టెంపుల్ ఏజ్ వచ్చేసి గుడి ప్రవేశ ద్వారం వద్ద 400 సంవత్సరాల నాటి గుడి అని చెప్పి బోర్డు ఉంటుంది. కానీ పురోహితులు ఇది చాలా పురాతనమైనది అని అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. దానికోసం కొన్ని రీసెర్చ్లు కూడా నడుస్తున్నాయి. బట్ యాజ్ పర్ ద ఎవిడెన్సెస్ అండ్ ద బోర్డ్ ఇది 400 years బ్యాక్ టెంపుల్ అనమాట. అందుకే చాలా ఫేమస్ టెంపుల్. జనరల్గా మేము ఈ టెంపుల్కి జాతరకి అటెండ్ అయినప్పుడు ఇక్కడ ఒక స్టేజ్ వేసి క్లాసికల్ పర్ఫార్మెన్సెస్, ఇంకా కొన్ని నాటకాలు అవి వేస్తుండేవాళ్ళు అనమాట. మేము వెళ్ళే టైంకి మేము స్టార్టింగ్ ఎర్లీ టైంలోనే వెళ్ళిపోయాం. సో అది ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నాటకాలు వేస్తారు, కొన్ని క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ వేస్తారు. సో ఒక స్టోరీస్ ప్రవచనాలు లాగా చెప్తారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడికి వెళ్తే. అలా అన్ని దేవుళ్ళని దర్శించుకొని మేము చక్కగా బయటకు వచ్చేసామన్నమాట. ఇది రథము, దేవుని తీసుకెళ్ళే రథము. ఇక బయటికి వచ్చి మా షాపింగ్ మేము కంటిన్యూ చేసామన్నమాట. ఇక్కడ ఎన్ని వస్తువులు ఉంటాయో కూడా చెప్పడానికి రాదండి. ఫుడ్ అలసిపోతే కూడా ఫుడ్ తినడానికి కూడా ఫుడ్ కూడా ఉంటుంది. సో పూజ సామాన్లు, మనకు కావాల్సిన ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగా ఉంటాయి. సో మా అత్తయ్య చేసి ఇచ్చిన మేము మిర్చి బజ్జీ తీసుకొచ్చుకొని తింటూ స్టార్ట్ అయ్యాం. బయట తినకండి, ఇంట్లో చేసింది తినండి అని చెప్పి ఇచ్చి పంపించారు. మేము తినుకుంటూ వెళ్తున్నాము. చిన్న చిన్న సామాన్లు, టీ కప్స్, మనం నార్మల్గా నైవేద్యం పెట్టుకునే కప్స్, స్టీల్ కప్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు 30 రూపీస్ అన్నమాట. ఇది జాతరలో చాలా తక్కువగా దొరుకుతుంది. సో అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కొనేసామన్నమాట.
ఇంకా ఆల్మోస్ట్ న్యూ ఇయర్, సంక్రాంతి అన్నిటికీ మనం ముగ్గులు వేసుకుంటాం. సో ముగ్గులు కూడా చాలా ఉంటాయి. వీటిలో ఇంకా రకరకాలు వేసే డిజైన్స్, అచ్చులు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ ఇందులో. సో వాటిని కూడా మేము ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట చూడడానికి. ప్లాస్టిక్ వస్తువులు, కొత్తగా కాపురం స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఉన్న అన్ని సామాన్ దొరుకుతాయండి, ఒక ఎలక్ట్రిక్ వస్తువులు తప్ప. చూడండి ఇక్కడ బోర్డు మీద ఎనీ ఐటమ్ 60 రూపీస్, ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి. కలర్స్. ఈ బాటిల్ అయితే నాకు భలే నచ్చింది. బయట టప్పర్ వేర్ది ప్రొటెక్షన్ ఉంది, లోపల గ్లాస్ ఉంది. సో నాకు ఇది బాగా నచ్చింది. ఎనీ ఐటమ్ 60 రూపీస్ అనేసరికి సరే ఈ బాటిల్ బాగుంది కదా అని బాటిల్ తీసేసుకున్నాను. నేను ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూస్తుంటే నాకు అక్కడ ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. అన్నీ ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయి. సో నాకు వాటిలో కొన్ని నచ్చినవి కొన్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఎనీ ఐటమ్ 5 రూపీస్. క్లిప్స్, క్లచెస్, రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇట్లా చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. సో అవి కూడా తీసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్ద ఐటమ్స్ అనమాట. బకెట్లు, కొంచెం ఇంట్లో కావాల్సిన పెద్ద బాక్సెస్, కడాయిస్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ ఎనీ ఐటమ్ 200 రూపీస్ అనమాట. సో ఇటుపక్కల అటుపక్కల మధ్యలో ఒక 3-4 షాప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఇత్తడి వస్తువులు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, వెరీ రీజనబుల్ రేట్స్. సో అది కూడా మేము కొన్ని షాప్ చేసాము అనమాట. టీ కప్స్, పింగాణి గ్లాసెస్, డోర్ మ్యాట్స్ అన్నీ వితిన్ వెరీ 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 రీజనబుల్ రేట్స్లో మీకు దొరుకుతాయి. నేను ఇక్కడ నాకు నచ్చి జాతరలో 3 విజిబుల్ చైన్స్, ఒక పర్ల్ చైన్, అట్లనే కొన్ని బ్యాంగిల్స్, అట్లా చాలా షాప్ చేశాను. ఇంటికి కావాల్సిన చిన్న చిన్న కప్స్, కొంచెం కర్రీ వేసుకునే బౌల్స్, సో ఇట్లాంటివి కొన్ని షాప్ చేశాను అనమాట. మేమందరం ఒకరికొకరం వెతుక్కుంటున్నాము ఏడున్నాము అని. సో 3 కప్స్ 100 రూపీస్ అనమాట. రేంజ్ని బట్టి కూడా ఉంటాయి. ఒక జార్ ఒక 100 అట్లా. కానీ ఇవన్నీ ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. మనం పెద్దగా ఒక 4-5 ఏళ్ళు పెట్టి తీసుకునే దానికంటే ఇది చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. సో వాడి పడేయచ్చు. ఎక్కువ ఐటమ్స్ మనం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా ఉంటాయి అనేది. ఇక్కడ చాలా చాలా చైన్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ కూడా కొన్ని షాప్ చేశాను. లాస్ట్ ఇయర్ ఈ షాప్లో కూడా షాప్ చేశాను అనమాట. సో బ్యాంగిల్స్ అయితే చాలా 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 తీసేసుకున్నాము. మేము అందరం తలా ఒక 2 డజన్లు తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్. ఎంతైనా అమ్మాయిలకి బ్యాంగిల్స్ అంటే చాలా పిచ్చే ఉంటుంది కదా. సో నాకు అందరికీ చాలా ఇష్టం బ్యాంగిల్స్ అంటే. నాకైతే ఈ షాప్లో అసలు టీ కప్స్, సాసర్స్, ఈ సెట్స్ చాలా చాలా బాగా నచ్చాయి. ఆల్మోస్ట్ అన్నీ వింటేజ్ లుక్ ఫీల్ అని అనిపించింది నాకైతే.
ఫైనల్గా మేమిద్దరం ఎక్కాము. మా వదిన వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక వదిన కూడా వచ్చారు, కానీ తనకి భయము అని చెప్పేసరికి తను డ్రాప్ అయిపోయారు. ఇంకా మేమిద్దరం కంటిన్యూ అయిపోయాము. సో మేమిద్దరం ఫస్ట్ మెల్లిగా వెళ్తుందిలే ఏముందిలే అనుకున్నాము. తర్వాత 2-3 రౌండ్స్ స్పీడప్ చేశారు. కొంచెం అయ్యో వాము అన్నట్టు అనిపించింది, బట్ ఇట్ ఈస్ నైస్. ఇది బాగుంది. మాకు ఈ జైంట్ వీల్ ఎక్కడం, ఈ టీ కప్స్ అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అది కూడా ఆడతాం అనుకున్నాము, బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా పిల్లకాయలు ఇంట్లో వెయిట్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నా వాయిస్ అస్సలు బాగాలేదు, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే. ఇప్పుడు కూడా వాయిస్ బాగాలేదు, ఏదో మేనేజ్ చేశాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.